కాంగ్రెస్ పార్టీ బాగానే ఉంది కానీ ఏదైనా గొడవలు న్యూసెన్స్ అట్లా జరిగితే కేర్ తీసుకోవట్లేదు లేడీస్ పైన అట్లా బీఆర్ఎస్ ఉన్నప్పుడు పలికేటోళ్ళ పోలీసులు పలికే వాళ్ళు అంటే నాకే జరిగింది పట్టించుకోవట్లేదు. ఇప్పుడు నేను మళ్ళీ పిఎస్కే వెళ్తున్నాను. మిగిలిన చూసి దాకపోయినాం మేము. ఏం జరిగింది ఒకసారి వీడియో చూసి అది వద్దులే. మీరు చూసినాక దాని గురించి చెప్తాం చెప్పగలుగుతాం. నోతండి మాకు తెలియదు కదా ఎట్లా చెప్పాలని. గొడవలు అవుతున్నాయి ఇప్పుడు నన్ను చనిపోయేదాన్ని నేను బతికిన అట్లా కొట్టిరు 3 రోజులు పాలలు. నేను పోయి కేసు పెట్టిన. కేసు పెడితే ఏముంది మాట్లాడుకోండి కాంప్రమైజ్ కండి అంతే అని చెప్తారు. పోలీస్ అయితే ఇప్పుడు ఏమైందంటే ల్యాండ్ ఇష్యూస్ ఉండే మాకు గొడవలు అయితే పంచుకొని చేసుకున్నారని నేను అన్నా. ముందే రిజిస్ట్రేషన్ చేయమని వాళ్ళు అన్నారు. పెద్దల సమక్షంలో మాట్లాడితే 4 వచ్చి కూడా ఆయనను కొట్టిరు. కొట్టినాక మళ్ళీ మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇట్లా సంగతి అని చెప్పి మాట్లాడినాక నాకు ఇది సొంతంగా ఉన్న ల్యాండ్ను జాగా అది ఉంటే ఆ కడ్డీలు వాటిని ధ్వంసం చేసిర్రు. మళ్ళీ నేను ఇట్లా వెళ్ళిన తర్వాత వాళ్ళ భూమి వేసుకుంటారట నన్ను వేసుకొని ఇవ్వద్దంట. నేను వేరే వాళ్ళ కౌలుకి ఇస్తే అట్లా నీది ఎందుకు వేస్తారో వేస్తే అన్నారు లేకపోతే అని నేను చెప్పిన ట్రాక్టర్ వాళ్ళకి. అయితే నన్ను వచ్చి కొట్టిరు. ఆ రోజు నేను చనిపోయేదాన్నే బతికిన. మళ్ళీ తెల్లారి కూడా వాళ్ళ బంధువులను పిలిపించి కొట్టిరు. అది ఇప్పుడు కేసు నడుస్తుందో లేదో తెలియదు నాకు. ఇప్పుడు ఆడికి వెళ్తున్నారు తెలుసుకుందామని. వాళ్ళకి 3 రోజులు పోలీస్ స్టేషన్ వాళ్ళు ఏం పట్టించుకోవట్లేరు. అయితే వస్తురు పోతురు వాడు వచ్చి రౌడీ షీటర్ లెక్కల కొంచెం పోలీసు వాళ్ళకి ఫేరా ఏమో తెలియదు. మరి ఆ వ్యక్తి మా పాలోడే వచ్చి కనకరాజు అతని పేరు పిట్ల కనకరాజు అనే వ్యక్తి వస్తురు పోతు 3 రోజుల కూడా కొట్టిరు. అయితే వాళ్ళ సరి ఇచ్చినాము. కేసులు అయితే ఇప్పుడు పెండింగ్ ఉన్నాయి. ఏంటనేది మళ్ళీ ఇప్పుడు సార్ దగ్గరికి వెళ్ళవలసి వస్తుంది. సిఐ సార్ దగ్గరికి అక్కడ వెళ్ళి మళ్ళీ ఎంక్వైరీ చేస్తారు. కానీ పోలీసు వాళ్ళ పాలన అయితే కొంచెం అప్పటి లెక్క తీసుకోవట్లేరు, శ్రద్ధ తీసుకోవట్లేరు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చేస్తారు. న్యాయం చేయట్లేదు. రైతు భరోసా డబ్బులు పడ్డాయా? పడలేదా? ఎందుకని? కొంతమంది పడ్డాయంటగా. కొంతమంది పడ్డాయి కొంతమంది పడలేదు అంటారు. ఎందుకని ఏమో నాకేం తెలుసు అన్న. మీకు పడ్డాయి పడలేదా? పడలేదు. మీ ఆయనకు పడ్డాయమ్మా? ఏమో తెలియదు నాకు. మరి గెలుస్తాడా? బాగుందా పాలన? బాగుందా? ఫ్రీ బస్ పెట్టిండు కదా మీకు. ఫ్రీ బస్ ఏం పెట్టిండు ఆడవాళ్ళకి రాజం చేసిండు. ఏం చేసిండు? రాజు మీరు ఎక్కిపోతున్నారు కదా. ఎక్కిపోతున్నా అంటే మగవాళ్ళకు ఆడవాళ్ళు కొట్లాడ పెట్టుకుంటారు. అవునా? కొట్లాడ పెట్టుకొని ఆడవాళ్ళు ఏ రాజం పోతుంది. మగవాడు ఏం చేస్తుండు? ఇంట్లో ఇబ్బంది పడతలేడా? అన్ని పీరం చేసిండు. నూనె పీరం చేసిండు, సబ్బు సర్పు పీరం చేసిండు, అన్ని పీరం చేసిండు కదా. బస్ పీరి చేస్తే అయిపోతుందా సంసారము? మొత్తం ఆగం చేసిండు. మంది ఆగం చేసిండు. ఏం బాగుంటది? మొగోళ్ళని తాగి బాగా సైతురు మొత్తం రోడ్డు మీదనే. కోటర్ తాగుతలేరా, బీర్ తాగుతలేరా, మొత్తం బాగా సైతురు. సంసారం ఇడిసపెడతలేరు, పిల్లలు ఇడిసపెడతలేరు, అన్ని ఏం చూస్తలేరు. మస్తు ఆగం అవుతురు. కాదండి ఇప్పుడు డబ్బులు అందరికి వేస్తుండ్రు కదా. వేస్తుండు కావచ్చు. కొంతమంది అంటున్నాడు, కొంతమంది పడలేదు అంట. కొంతమంది ఇల్లు ఇస్తుండు, కొంతమంది ఇల్లు ఇస్తలేడు. బాగుంది. అయితే కేసీఆర్ ఉన్నప్పుడు అందరికి కరుపాంతి ఇచ్చిండు, అన్ని ఇచ్చిండు. ఇల్లు ఇవ్వలేడు కానీ అందరికి ఇచ్చిండు కదా. ముసలోకి పింఛలు ఇచ్చిండు, అన్ని కురిపాంతం ఇచ్చిండు. ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళకు పైసలు ఇచ్చిండు, బిడ్డ ఉన్న వాళ్ళకు పైసలు ఇచ్చిండు, కిట్టు ఇచ్చిండు, పిల్లలకు అన్నీ ఇచ్చిండు కదా కేసీఆర్. వెళ్ళాడా? అందరు తీసుకున్నారు కదా అప్పుడు. ఇప్పుడు ఏం కిట్టు లేదు, ఏం లేదు అట్లనే ఉన్నది. దవాఖానలో పోతే పట్టించుకుంటలేరు. నాకు 3. చదువుకుంటారు. వస్తుంది. ఏం ఉద్యోగం ఉన్నారు? డిగ్రీ పాస్ చేస్తున్న వాళ్ళకి ఉద్యోగం వస్తలేరు. 10 తరగతి 5 తరగతి ఉన్నారు. వాళ్ళకి ఏమి వస్తుంది? ఎవరికి వేస్తాం? అప్పుడు ఓటు వచ్చినాక ఎవరు మంచిగా చేస్తారో వాళ్ళకి వేస్తాం ఓటు. డబ్బు ఇవ్వాలి, ఇస్తారయ్యా. డబ్బు మంచి చేయాలి, పబ్లిక్ మంచి చేయాలి. డబ్బులు వస్తూ ఉంటే ఇవాళ వస్తుంది, రేపు పోతుంది పైసలు. మాట ఎప్పటికి ఉంటుందా? మాట పడకుండా రాదు. పైసలు ఇవాళ వస్తే రేపు పోతుంది. పైసలు విలువ లేదు, మాట విలువ ఉంటుంది.
చేస్తారు ఎందుకు? ఏమో మా కొడుకు మెసేజ్ రాలేదట, మరి మేము చెక్ చేయించుకోలేదు. చెక్ చేసుకోలేదా? మా కొడుకుతో ఫోన్లో పైసలు లేవని మెసేజ్ రాలేదని చెప్పి అందరికి వచ్చినాయా మరి అకౌంట్ లో చూసుకో? కొంతమందికి వచ్చినాయట మా ఊర్లో, మాది మస్జిద్పల్లి. మీ ఊర్లో కొంతమందికి వచ్చి కొంతమందికి వచ్చినాయట, మీకు రాలే? ఇంకా మాకైతే రాలేదు, మెసేజ్ రాలేదు. మరి చూసుకున్నారా బ్యాంక్ పోయి? ఇంకేడ పోలే, ఇక నిన్న మొన్ననే అంటారు కదా సార్, ఇంకా పోలేదు. మరి ఇక పోతే తెలుస్తుంది. గెలుస్తారా మరి సార్ రేవంత్ రెడ్డి? అవునయ్యా, రేవంత్ రెడ్డిని గెలిపిస్తే ఏం సాయం చేస్తుండు? ఏం సాయం చేసిండు? రైతు బంధు బంద్ చేసిండా? నల్లాలు సరిగ్గా ఇప్పలేడు. ఇప్పుడు బస్సులో బిర్యానీ పెట్టిండు, కొట్టుక వస్తురు బస్సులల్లా. మీరు ఎందుకు పెట్టిండు? బస్సులో పోవట్లేదు ఇప్పుడు? పోతున్నాం కానీ పోతే ఏం లాభం అయ్యా? ఒక్కరికొక్కరం పడి చచ్చిపోతున్నాం, కొట్టుకుంటారు గుద్దుకుంటారు మంది పట్టక. బస్సులు తక్కువ వేసిండా అంతే వేసిండా తెలియదు. ఇక ఆ పైసలు ఎందుకు పెట్టిండు? మొగలతో పెద్ద రిస్క్, ఆడలో పెద్ద రిస్క్, కొట్లాటలు పంచాయతీలు అవుతున్నాయి. అవే బంద్ పెట్టి వాళ్ళు 10 రూపాయలు పెట్టి అయిపోవు కదా? మొగోళ్ళకి 10, ఆడోళ్ళకి 10 పెట్టిన అయిపోవు కదా? ఇప్పుడు మొగోళ్ళకి ఎట్లా? ఆడోళ్ళకు ఏమో పిరిపెట్టిండు, మొగోళ్ళకేమో పైసలు తీసుకుంటుండు అని మొగోళ్ళు సీరియస్ అవుతారు ఆడోళ్ళ మీదకి. ఇప్పుడు ఆడోళ్ళం ఏమన్నా అంటే మొగోళ్ళకి ఏమి విలువ ఉండట్లేదు. మొగోళ్ళు మమ్మల్ని ఒక మాట అన్నా కానీ మొగోడు మమ్మల్ని అన్నాడని గలబట్టి గుస్తట్టున్నాం. అంతేనా? ఇప్పుడు అట్లనే ఉందా లేదా కాలం? మరి ఇకేం మంచిగా చేసిండు రేవంత్ రెడ్డి? చెప్పు. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా చేసిండు. ఏం చేసిండా? బ్యాంకులు మాఫీ చేసిండు. ఇప్పుడు బ్యాంకులు కూడా మాఫీ కాలేదు. కొంతమంది మాఫీ చేసిండు రేవంత్ రెడ్డి, మాకైతే ఒక్క బ్యాంకులు కూడా ఒక్క పైసా మాఫీ కాలేదు. కేసీఆర్ మాఫీ చేసిండు, మళ్ళీ ఇచ్చిండు. రైతు బంధు 6 నెలలకు ఒకసారి టైం తిరిగా రైతు బంద్ వేసిండు. నల్లాలు పుల్లు ఇప్పిండు. కాకపోతే ఒక కరెంటు బిల్లు బస్సుదే ఈ రేవంత్ రెడ్డి పిరి చేసిండు. అన్ని మళ్ళీ లాసే చేసిండు. ఇక ఏమో తెలియదు సార్. ఇక మనం ఒక్కలమంటే నడుస్తుందా? ఇప్పుడు ఏమంటారు చూడు, 100 మందిలో ఒక్కరిది ఒక పాట, 90 మందిది ఒక పాట ఉంటే నడుస్తుందా? అందరిది ఒక్కటి ఉంటేనే నడుస్తుంది. మీ గజ్వేల్కి ఎమ్మెల్యే కేసీఆర్ కదా, కేసీఆర్ మంచి చేసాడు అప్పుడు మంచిది చేసిండు. మరి అన్ని మంచిది చేసిండు. నీళ్ళు ఎక్కడెక్కడ ఎత్తుకొచ్చుకున్నాం, పిల్లలం తల్లడం ఇంట్లోకే వేసిండు. నల్ల వేసిండు. కాకపోతే ఎందుకంటే ఇక భూములు పోయిన వాళ్ళకు మా భూములు పోయినాయి, మా ఈ భూములు గుంజుకుండు వాని వాళ్ళ కోపాలు ఉన్నాయి. ఇంకంతే. మరి గెలుస్తాడా ఇప్పుడు ఈసారి? ఇక తెలియదు. ఇక గెలుస్తాడంటే మేము గెలుస్తాడని చెప్తామా, గెలవాడని చెప్తామా? ఓటేస్తా మరి కేసీఆర్ కి? ఎవరికి? ఇక ఏమో అది వరకు ఎట్లా అవుతుందో తెలియదు. నేను కేసీఆర్కి వేస్తానని నమ్మకమా, రేవంత్ రెడ్డికి వేస్తానని నమ్మకమా? అది వరకు ఎట్లుంటుందో. ఎందుకు అందరూ ఆడలు అంతా కొట్లాడతాం? కొట్టుకోవడానికి ఫ్రీ బస్ పెట్టింది, ప్రయాణం చేయడానికి కానీ కొట్టుకుంటాం మరి. కొట్టుకోవడానికి మగవాళ్ళకు? ఇక మొగోళ్ళకంటే మొగోళ్ళకు ఆడలకు పెట్టి మొగోళ్ళకు పెట్టకపోతే అలగిట్లకి కీరకాయ రానరా? పెడితే అందరికి సమానం ఉండాలి, లేకపోతే లేదు. మళ్ళీ మధ్యలో తీసేస్తే ఏం లాభం? 5 ఏళ్ళు చేసినప్పుడు 5 ఏళ్ళు చెయ్యాలి. ఇవ్వలే కానీ సగం చేసేస్తే అది ఫెయిలే. వేరే కాదా మరి? మరి ఈసారి గెలుస్తాడా ఇలా చేస్తే? ఏమో తెలియదు. ఇక పబ్లిక్ తీసేయమంటారు అయితే? మీ ఆయన ఇష్టం, తీసేస్తే ఆయనే ఫెయిల్ అవుతాడు. ఇవ్వాలి చెప్పినవి అన్నీ ఇవ్వాలి. ఏది ఇచ్చిండు ఇప్పుడు? సపోజ్ ఏడా మాకు ఇంక ఇది వరకు రాలే. పింఛన్లు వచ్చేటోళ్ళకి వస్తున్నాయేమో. మరి గెలుస్తాడా ఈసారి రేవంత్ రెడ్డి? తెలియదు. ఇక తెలియదు. కేసీఆర్ గెలుస్తాడా? ఎవరి గురించి మనం చెప్పలేము. పబ్లిక్ ఎడ తిరుగుతారు. నువ్వు నేను మాట్లాడితే అవుతుందా? కేసీఆర్ కేసాం మరి ఓటు ఎప్పుడైనా ఒకసారన్నా వేయలేదు. వేసినాం, 10 ఏళ్ళు వేసినాం. కాదని రేవంత్ రెడ్డి కేసీఆర్ మొన్న వేసాం. రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు? ఏం చేస్తాడు? ఇదే మేము అడ్డ మీద బతుకు మా సంటలకి ఏమైనా ఇస్తే అప్పుడు ఆయన దిక్కు మాట్లాడుతుంది. ఏమన్నా ఇవ్వాలంటావు? ఇవ్వాలి మరి. ఆడలు బంగారం అట్లా తులం బంగారం వద్దు, ఏమొద్దు. కరెంట్ 2500 వేస్తాడు. ఏడు వేసిండా? వేరే కదా. గ్యాస్ 500కి ఇస్తాడు, ఇచ్చిండా? ఇవ్వలే కదా. మరి ఇంకెప్పుడు వేస్తాడు? దిగిపోయే ముంగటేస్తాడా? మళ్ళీ ఎలక్షన్లో ముంగటేస్తాడేమో. మళ్ళీ ఓటేస్తాం. అప్పుడు వేస్తారా? వేసినప్పుడు వేస్తాడు. ఇక అంతే కదా. అంతే.